తమకు జీతాలు సరైన సమయంలో అందించాలని ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమ పీఎఫ్లు నంబర్లు కూడా అడిగితే సరైన సమాధానాలు తెలపడం లేదని ఏపీఎస్ బీసీఎల్ ఉద్యోగస్తులు అన్నారు. ఈ మేరకు నెల్లూరు రూరల్లోని స్థానిక ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ కంపెనీ లిమిటెడ్ జిల్లా డీఎంకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్ బీసీఎల్లో తమకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. 2 నెలలు మాత్రం తమకు సరైన సమయంలో శాలరీలు వచ్చాయన్నారు. గత 10 నెలల నుంచి తమకు సరైన సమయంలో జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తమ జీతంలో నుండి కట్ చేసిన పీఎఫ్ విషయాలు అడిగితే రెడ్డి కంపెనీలో ఉంది అని సరైన సమాధానం చెప్పడం లేదని అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని వాపోయారు. ఇకనైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అకౌంట్ క్రియేట్ చేయలేదు. అకౌంట్ ఎందుకు క్రియేట్ చేయలేదంటే మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేయలేదు. మీరు ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా వెళ్తే వాళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ కావట్లేదని కంప్యూటర్ వాళ్ళు మొత్తాన్ని కూడా డిపోలోనే పెడుతున్నాము. వాళ్ళ టెక్నీషియన్ కూడా డిపోకే వస్తున్నాడు. ఎవరైతే పెండింగ్ అనేది రిపేర్ అని ఇచ్చేస్తున్నారో అవన్నీ ఇక్కడే చేస్తున్నారు. ఏది సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఎందుకంటే ఒక్కడు ఒక మూడు కాదు కదా. ఎవరైతే ఆదాయం పరిస్థితున్నారో అసలు చేస్తారు. అదేదో నుండి ఎక్కువ క్లైమ్ చేస్తారు. రామారావు అండి. నేను ఎక్సైజ్ సూపర్వైజర్ ఆఫీసర్గా ఈ డిపోలో పనిచేస్తున్నాను. ఈరోజు మా సేల్స్ మెన్ కొంతమంది అంటే ఈరోజు ఆఫ్లో ఉన్నటువంటి సేల్స్ మెన్, కొంతమంది సూపర్వైజర్లు అంతా కూడా ఏంటంటే ఒక రికమెండేషన్ తీసుకుని వెళ్తున్నారు. రికమెండేషన్ మెయిన్ ఐటమ్ ఏంటంటే వాళ్ళకి శాలరీస్ బాగా లేట్ అవుతుంది, అంటే 10 అట్లా పడుతున్నాయి. దాన్ని ఏదో కొంచెం 5వ తేదీలో పడేటట్టు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. దట్టు కొంతమందికి ఏంటంటే పిఎఫ్ అవి కొంచెం లేట్గా పడుతున్నాయి సార్. దాన్ని అదే కొంతమంది అకౌంట్ ఇంకా క్రియేట్ కాలేదు, అవి పడట్లేదు, అవి కూడా రెక్టిఫై చేయమని చెప్పేసి అడగడానికి వచ్చిస్తున్నారు. దాన్ని ఆ రికమెండేషన్ తీసుకుని నేను సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తానండి. ఏదైనా కూడా రెక్టిఫై చేయించు. ఇక్కడ మేము జిల్లాలోని నెల్లూరు డిస్టిక్ నుంచి అందరూ సూపర్వైజర్స్, సేల్స్ మెన్స్ ఇక్కడ ఐక్యమై ఏపీఎస్పీసీఎల్ డిపోర్ట్ దేవరపాలెం డిపోర్ట్కి వచ్చినామండి. ఇక్కడ మా సమస్యలు మేము డిఎం గారికి అర్జీ ఇవ్వడానికి మేము వచ్చాము. ముఖ్యంగా మాకు కొన్ని సమస్యలు ఈ 10 నెలల నుంచి మేము సంవత్సరం అయింది ఏపీఎస్బీసీఎల్లో ఉద్యోగానికి జాయిన్ అయ్యి మన ప్రీతమ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా అందరికీ ఉద్యోగాలు వచ్చాయండి. మా యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు సేల్స్ మెన్గా, సూపర్వైజర్లుగా డివైడ్ చేసి మా ఉద్యోగాలని కంటిన్యూ చేస్తున్నాము. ఫస్ట్ 2 మంత్స్ మాత్రం కార్పొరేషన్ వాళ్ళు నడిపించి మా 2 మంత్స్లో మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా డిపోర్ట్ నుంచి మా శాలరీస్ కానీ, మా పీఎఫ్ క్లియరెన్స్ కానీ అన్నీ ఖచ్చితంగా వచ్చాయి. లాస్ట్ 10 మంత్స్ మాత్రం 10 నెలల నుంచి మాకు శాలరీస్ కరెక్ట్ టైంకి రావట్లేదు. కరెక్ట్ టైం అంటే నెలలో 3వ వారం కానీ 4వ వారం కానీ మాకు శాలరీస్ చెల్లిస్తున్నారు.
అదే కాకుండా మా పిఎఫ్లు మా హక్కు, మా శాలరీ నుంచి కొంత అమౌంట్ పిఎఫ్గా డిడక్ట్ చేసి అది పిఎఫ్లో క్లియరెన్స్ ఇస్తున్నారు. ఆ పిఎఫ్ అమౌంట్ మాకు ఇప్పుడు వరకు కూడా పిఎఫ్ అమౌంట్ మాకు ఇప్పటికీ పిఎఫ్ నెంబర్లు అడుగుతా ఉంటే ఇవ్వలేదు. పలానా రెడ్డి ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చాము, రెడ్డి ఏజెన్సీ వాళ్ళు మాకు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకటి రెడ్డి ఏజెన్సీస్ని అడిగితే డిఎం గారిని అడగమంటారు, డిఎం గారిని అడిగితే రెడ్డి ఏజెన్సీస్ అడగమంటారు. ఇలాగా మా పిఎఫ్ అమౌంట్లు 10 నెలల నుంచి మా పిఎఫ్ అమౌంట్లు ఏమవుతున్నాయో మాకు అర్థం అవ్వట్లేదు. అదేవిధంగా మాకు శాలరీస్ ఎవ్రీ మంత్ 1-2 తేదీల్లో కాకుండా 15-16 తేదీల్లో శాలరీస్ వేస్తున్నారు. ఇదే కాకుండా ఇప్పుడు మేము అందరం ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఉన్నాము, చాలా వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నాము. మేము మా ఉద్యోగాల్ని మమ్మల్ని పర్మనెంట్ చేయమని, మాది కార్పొరేట్ సంస్థలో కలపమని, మా యొక్క బాధల్ని ఇది వచ్చి సీఎం వరకు లేదా ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి గారి వరకు తీసుకువెళ్లాలని మా యొక్క విన్నపం. గ్రాడ్యుయేట్లు చేసి ఖాళీగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మద్య షాపులో మాకు ఉద్యోగాలు కల్పించారు. కావున ఉద్యోగాలు చేస్తున్న టైంలో మాకు 15,000 జీతాలు చెల్లిస్తున్నారు. 2 నెలలు ఫస్ట్ లో అయితే మాకు డిపో ద్వారా సక్రమంగా జీతాలు చెల్లించారు. ఎప్పుడైతే మా జీతాలను రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి సమర్పించారో అప్పటి నుంచి జీతాలు లేవు. పిఎఫ్ అయితే కట్ చేస్తున్నారు. ఎంత కట్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ అయితే మా అకౌంట్ లో పడుతుందని ఏ ఒక్కరికి క్లారిటీ లేదు. ఇంచుమించు 1,400 మంది అకౌంట్ లో పనిచేస్తున్నారు. నెల్లూరు జిల్లా చూసుకుంటే 450 మంది చేస్తున్నారు. వాళ్ళకి చూస్తే 15 లక్షల రూపాయలు రావాలి. సక్రమంగా జీతాలు రావట్లేదు. ఆ పిఎఫ్ అమౌంట్ ఏమవుతుందో ఎవరికి తెలియట్లేదు. జీతాలు చూస్తే 4వ వారాలు 3వ వారాలు ఎండింగ్ లో పడుతున్నాయి. జీతాల మీద ఆధారపడే జీతాలు మాయి. జీతాలు ఏమో 4వ వారాలు 3వ వారాలు పడితే మా భవిష్యత్తులో ఏమవ్వాలి, ఇంట్లో వాళ్ళు ఏం చేసుకోవాలి? ఈ ద్వారా మేము అడిగేది ఏంటంటే జీతాలు మాకు సక్రమంగా చెల్లించాలని కోరుకుంటున్నాం.